మీ పేరు సార్? నా పేరు కారింగ్ల యాదగిరి. ఓకే. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది. ఎలా పనిచేస్తుందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. గతంలో ఉద్యోగాలు లేక, ఉపాధి మార్గాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి సుతారి మేస్త్రీల కాంచి మొదలు పెట్టుకుంటే ఉన్నోళ్ళు, పళ్ళ బండ్లోళ్ళు, ఆటోలోళ్ళు, కార్లు నడిపేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు అన్న క్యాంటీన్లను తీసేసింది. అది అన్నం పెట్టే క్యాంటీన్లను తీసేసిన తర్వాత జగన్ గారు ఒక శాపం లెక్క తగ్గింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ల మీద, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు భవనం మీద, ఇంటికాడ కూడా దాన్ని ప్రజా దర్బార్ని అన్యాయంగా కూల్చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అని అంటే వాళ్ళ పోయి వాళ్ళే తీసుకున్నట్టు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ హద్దులు మీరు మాట్లాడితే ఇదే పరిస్థితి అవుతుంది. శాపనార్థాలు అయితే ప్రజలందరూ శాపనార్థాలు పెట్టారు. రోడ్ల మీద ఉన్నటువంటి సుతారులు కూలి పనులకు పోయేటోళ్ళు అయితే మాకు ఈ జగన్ వచ్చిన తర్వాత ఇది నాశనం కానీ ఎన్నడూ పోతారా అని చెప్పేసి ప్రజలు ఇబ్బంది చాలా తిట్లు తిట్టారు. సార్ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందించారు. అయినా సరే ఎందుకు ఓడిపోయారు అంటారు? ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడం ఒక భాగం అయితే, జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి కోతి ముఖ, ఒక అల్లరి ముఖ, ఈ నాని అయితే ఇంకో చాలా మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కూడా రోజా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. మంత్రులుగా ఉండి బుద్ధి ఉండాలి, అసలు ఏమాత్రమైన సిగ్గు ఉండాలి. అసలు రాజకీయ నాయకులు అన్న తర్వాత ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే కదా. విమర్శలు చేసుకోవడం సహజమే. విమర్శించుకోవడం అని అంటే మీరు ఈ మంచి పని, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టండి, అక్కడ ఒక కాలువ తీయండి, అక్కడ ఒక రోడ్డు వేయండి, అక్కడ ఒక మామిడి చెట్లు పెట్టండి, చింత చెట్లు పెట్టండి, ఈ వ్యవస్థను బాగు చేయండి అని విమర్శ చేసుకోవాలి. కానీ ఇంట్లో ఉన్న భార్య పిల్లల మీద, లేనోళ్ళ మీద, ఉన్నోళ్ళ మీద కలిపి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది చాలా రాంగ్ పద్ధతి. ప్రజలంతా మీడియా ద్వారా చూసిరు, ప్రజలందరూ చూసిన తర్వాత చీకొట్టిరు. అక్కడ చీకొట్టిన తర్వాత ఆయన అన్నాడు, నేను 173 స్థానాలు గెలుస్తాను, 171, 133 స్థానాలు గెలుస్తాను. చివరికి 11 స్థానాలకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఇట్లా? ఆయన ఏ మంత్రి చూసినా, ఎవ్వరు చూసినా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మార్పు, వాళ్ళ యొక్క పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా చేయడం, చివరికి చిల్లరగాలు కూడా ఓవర్గా మాట్లాడడం. సార్ అంతా ప్రజలందరికీ కూడా అంతా మంచిగా చేశాను, నేను ఎందుకు ఓడిపోయినా ఆ దేవుడికే తెలియాలి అంటున్నాడు ఆయన. ఆయన దేవునికే తెలియాలన్నాడు కాబట్టి ఈ విషయం మంచి విషయం అడిగారు మీరు. వెంకటేశ్వర స్వామి గుళ్ళే చైర్మన్లను ఆయన పెట్టినటువంటి అధ్యక్షులను ఓటు పెట్టిండు, చైర్మన్లను ఓటు పెట్టిండు. ఆయన బొట్టు పెట్టాడు, ఆయన బోనం పెట్టాడు. ఆయన దానికి చైర్మన్, ఆయన టీటీడీ చైర్మన్. సిగ్గుండాలి ఏమాత్రమైనా కూడా. వాడు అంటాడు దాంట్లో కూర్చొని, ఆ తోమాలకు ఎంత పెట్టిర్రు, దీనికి ఎంత పెట్టిర్రు, 2000 అయింది 10,000 చేయండి అని అంటే ఎట్లా మాట్లాడుతుంటే అది ఎంత బిహేవియర్ అంటే అది వాడిని అసలు ఎట్లా కొట్టాలనో అర్థం కావట్లేదు మన హిందువులందరూ కలిసి. అయితే ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సరే ఇప్పుడు వరకు నేను చేసింది అయితే మాత్రం అంతా కరెక్టే, ఇక మీద ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకొని నా 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇంట్లో ఉన్న మీ నీ చెల్లెను ఫస్ట్, మీ అమ్మను, నీ కుటుంబ సభ్యులను ఫస్ట్ అదుపులో ఉంచుకోను. ఫస్ట్ నువ్వు వాళ్ళనే పెట్టుకోలేదు, నీ ఇంట్లోనే చక్కగా చూసుకోలేదు, నేను బయట ఏం చూస్తావు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లేదు? ఎందుకని? అసెంబ్లీకి రావాలి నువ్వు. ఒక సావుత లెక్క, ఒక సన్నాసి గాని లెక్క నువ్వు ఇంటికాడ కూర్చోవడం కాదు. నువ్వు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. నువ్వు గెలవాలనుకున్నావు, నువ్వు మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలనుకున్నావు. 11 సీట్లు వస్తే అసెంబ్లీకి రాకూడదని ఏమైనా ఉందా? 11 సీట్లు వస్తే నువ్వు అసెంబ్లీకి రావద్దని ఏం లేదు కదా. లేదా ఉందా? నువ్వు ఒక్క సీట్ వచ్చినా కూడా నువ్వు ఒక్కను వచ్చి పోరాటం చేయి. నువ్వు గెలవక ముందుకే పోరాటం చేసినావు, మళ్ళీ ఎందుకు ఆయన వెనకడికి ఇస్తున్నావు నువ్వు జగన్మోహన్? నీకు ఎవరో సలహా ఇస్తున్నావు కానీ ఇది చెత్త సలహా. నువ్వు ప్రజలకు రా, ప్రజలలో మళ్ళీ పోరాటం చేసుకో.
ప్రజల మన్ననలు పొందు, ప్రజలలో మళ్ళా గెలువు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి మీద మన్ను పోయడం, దుమ్ము పోయడం నీకు తగదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి రావట్లేదు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్తున్నారంట. నిజమేనా? అసలు మీరు ఎమ్మెల్యేలుగా ఉండి వృధా. అసలు ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు అంటే ప్రభుత్వం వస్తేనే పోరాటం చేస్తామనటం కాదు. ప్రభుత్వం రాకున్నా ప్రజల తరపున మీరు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు ప్రజల మనుషులు. మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకుండా ఏం చేయకుండా సంతకాలు పెట్టి దొంగతనంగా పెట్టి ఇంటికి పోయి ఇంటికాడ పడుకుంటామనంటే మీరేం ఎమ్మెల్యేలు? మిమ్మల్ని మెయింటైన్ చేసే ఆ జగన్మోహన్ రెడ్డి ఏం మాజీ ముఖ్యమంత్రి ఆయన? ఏమయ్యా ముఖ్యమంత్రి? నువ్వేం ముఖ్యమంత్రి అయ్యా? ప్రజా సమస్యల మీద మాట్లాడవనంటే నేను అసెంబ్లీకి రాను, నేను ఇంటికాడ పడుకుంటానంటావు. నువ్వేం చేస్తావయ్యా సేవ? ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది సార్. ఈ సంవత్సరంలో ఆయన బయటకు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? అసలు బయటికే రావట్లేడు. ఎక్కడనో ఒకడ వస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఆ చిన్నపిల్లల్ని కౌగిలించుకుంటున్నాడు, ముద్దు పెడుతున్నాడు. ఎందుకయ్యా ముద్దులు? నువ్వు చేసేది ఏదో ప్రజా సమస్యల మీద మాట్లాడరాదు, పోరాటం చేయరాదు. ఇక ఇప్పుడు లక్షల కోట్ల అప్పు అయింది. ఈ అప్పు అంతా ఎవరు తీర్పాలి? ప్రజల మీదేగా పడేది. అప్పులు లేని సమాజం నిర్మించేటందుకు నేను కృషి చేయను. నువ్వే లక్షల కోట్ల అప్పు చేసి సిగ్గుండాలి ఏమాత్రం అన్న. నేను సంక్షేమ పథకాలు చేసినాను. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అప్పులు ఇంకా చాలా మిగిలిపోయినాయి. అలా అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఈ అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలను అమలుపరచడానికి సాధ్యపడుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి చాలా కష్టమే. ఆయన ఒక ముందు చూపున్న వ్యక్తి, ఆయన ఒక ఋషి, ఆయన ఒక యోగి, ఆయన ఒక కారణ జన్ముడు. ఎందుకు చెప్తున్నానంటే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను 2005లో ఆయన దగ్గర నేను శిక్షణ తీసుకున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. ఆయన చూసిన దాంట్లో ఆయన పొగడ్తలకు లొంగడు, విమర్శలకు లొంగడు. ఈయన చెప్పింది తింటాడు, ఆయన చెప్పింది తింటాడు, అందరు చెప్పింది తింటాడు. మంచి మాత్రమే చేసుకుంటూ పోతాడు. ఆయన మంచినే చేసుకుంటూ పోతాడు. అక్కడ ఎన్నో తినుబండారులు ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి 4-5 మెను మాత్రమే ఆయన తీసుకుంటాడు. ఆయన అలాంటి వ్యక్తి. ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఒదిగిపోయి ఉండేటువంటి ఆయన. ఇప్పుడు గెలిచింది ఆయన. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక సూచన చేసిండు ఆయన. ఎక్సలెంట్, సూపర్. అది ఏమని చెప్పిండనంటే మీరు ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని ఎక్కడ కూడా మీరు దూషించొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు అని చెప్పి అది నాయకుడికి ఉన్నటువంటి విజన్ అండి. అది ఒక నాయకుడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఇంత అప్పుల్లో ఉంది. ఇంత అప్పుల్లో ఉండగా బయట నుంచి కంపెనీలు పెట్టుబడి పెడతానికి వస్తాయంటారా? అది చంద్రబాబు నాయుడు గారిని చూసి తప్పకుండా వస్తాయనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన వరల్డ్ లెవెల్లో ఆయన ఒక చక్రం తిప్పినటువంటి వ్యక్తి. అసలు చంద్రబాబు నాయుడు ఒక ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అండి. ఆయన గతంలోనే ఆయన జాతీయ రాజకీయాలలో 2005 కానీ అంతకుముందు కానీ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిండు ఆయన. చంద్రబాబు ప్రధాని కావాల్సినటువంటి వాడు. ఆయనకు అన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన నేను ఎక్కడ పోను అని చెప్పేసి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అక్కడ కూడా ఎక్కువ రన్నింగ్ చేయకుండా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఆయన మొత్తం దేశ కేంద్రీకరించి ఈ రోజున విజయం సాధించింది. అక్కడెక్కడ కూడా పోటీ చేయనీయలే, ఎవరిని కూడా రానియలేదు ఆయన. అంత అద్భుతమైనటువంటి ప్రణాళిక, విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, ఏ సంవత్సరంలో మనకి అమరావతి పూర్తవుతుందా అవుతా? చంద్రబాబు నాయుడు ఒక పట్టుదల గల వ్యక్తి. ఆయన తలుచుకుంటే ఎంతటి కార్యమైనా కూడా విజయవంతం అవుతుంది. దానికి మాత్రం సందేహం లేదు. నేను ఆయనను పూర్తిగా పరిశీలించిన వ్యక్తిగా ఆయన దగ్గర ఉండి ఒక 3-4 సంవత్సరాలు నేను ఆయన దగ్గర ఉండి విద్య నేర్చుకున్నా. నేను ఆయన దగ్గర విద్య నేర్చుకున్నా. నేను ఇవాళ అఖిల భారత ఓబీసీ బీసీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడిని, భువనగిరి పార్లమెంటు ఎంపీగా కూడా కాంటాక్ట్ చేసిన, సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా కాంటాక్ట్ చేసిన. ఆయన చూసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు తలుచుకుంటే కానిదంటూ ఏది లేదు. ఆయన ఇంట్లో ఒక కొటేషన్ ఉండే, కలగనడానికి ధైర్యం ఉండాలి, కళల్ని సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని చెప్పేసి ఇది ఉండే. ఒక డే టు డ్రీమ్ అచీవ్ టు వెంచరో ఏమో ఉంటుంది దాంట్లో ఇంగ్లీష్లో, నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ అది ఏంటి సార్ అని చెప్పేసి ఆయన పిఏ గారిని అడిగిన
సరే ఒకే ఒక మాట ఇంకొక నేను అడగను. ఈ 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు అంటే ఏంటి? ఒక ముక్కలో చెప్తారా? 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తైతే చంద్రబాబు నాయుడు గారు ఒక శిఖరం. ఆయన మచ్చలేని చంద్రుడు. ఆయన ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా వచ్చేటువంటి 30 సంవత్సరాలలో కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది. మళ్ళీ వచ్చేసారి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన తర్వాత ఆయన లోకేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఆయన ఉన్నంత వరకు ఆయనను కాదని ప్రజలు ఎవరిని కూడా ఒప్పుకోరు. ఆయన కుమారుని కూడా అంగీకరించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా.